మంది ఎక్కడ, ఏ ఊరు, ఏ మండలం, ఏ జిల్లా? ఖమ్మం జిల్లా సార్. పెనుబల్ల మండలం రామచంద్రపురం. రామచంద్రపురం. మీరు ఎన్ని ఎకరాలు అంటే మీరు ఏ పంటలు సాగు చేస్తున్నారు? కాకర సార్. అంటే కాకర అంటే ఆకాకర సాగు చేస్తారు? ఆకాకర సార్. ఆకాకర. ఓకే, ఇది ఒకటి తప్ప ఇంకేమీ సాగు చేయరా? ఆకాకర. ఓకే, ఇదే మీరు 2 ఎకరాలు సాగు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రతి రైతు కూడా ఆకాకర సాగు చేయని, వరి సాగు చేయని, పత్తి సాగు చేయని, చిల్లి సాగు చేయని, రైతు అనే వాళ్ళు ఏ పంట సాగు చేస్తే ఆ పంట ఏదైనా సరే ఎక్కువగా మీకు తెలిసి ఏం వాడతారు? 20 సార్. ఎక్కువ ఏ ఏ కట్ట వాడతారు? 20 14 డిఏపి ఇవే. అంటే కాంప్లెక్స్ కట్ట అనేది ఎక్కువగా వాడతారు, అంతకుమించి ఏం వాడరు కదా? యూరియా. ఏది గ్రోత్ రావాలి కూడా యూరియా. అయితే మీరు ఆకాకరలో మీరు కొత్తగా ఏమి వాడారు ఈ సంవత్సరం? కొంచెం గట్టి వాడండి. ప్రమోసా వాడారు. సో ప్రమోసా వాడారు కదా. సో ఈ ప్రమోసా వాడిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత మీకు రిజల్ట్ కనబడుతుంది? వారం నుంచి రిజల్ట్ ఉంది. అంటే ప్రమోసా ఒకటే వేసారా, కలిపారా? ప్రమోసా ఒకటే వేసారు. అంటే రిజల్ట్ చెక్ చేద్దామని అది ఒకటే వేసారా? అంటే మీకు ఆకాకర అంత ముందు ఎలా ఉంది, ఇది వేసిన తర్వాత ఎలా ఉంది? వేసిన తర్వాత లేత పంది ఉంది. అంత ముందు గ్రోత్ లేదు, రాకపోయేది. చాలా వరకు బాగుంది సార్. కాపు డ్రాప్ అయిపోయేదా? ఇప్పుడు అధిక వర్షాలకి ఎలా ఉంది? సెట్ అయింది సార్, బాగా సెట్ అయింది. అధిక వర్షానికి బాగా సెట్ అయిందా? అదే మీరు అధిక వర్షాలకి మీరు వేసే కాంప్లెక్స్ ఎరువు వేస్తే ఎలా ఉంది? అంత ముందు దిగుబడి లేదు సార్. లేదు. లేదు. అంటే మీరు మనస్ఫూర్తిగా రైతులకు మీరు ఏం చెప్తారు ప్రమోసా గురించి? ఇది ఒకటే వేసుకుంటే ఏం అవసరం లేదు, ఇది ఒకటే వేసుకుంటే చాలు సార్. కాంప్లెక్స్ కలర్ అనేది అవసరం లేదు. టైంలో మీకు కాయలన్నీ రాలిపోయినాయి కదా, బాగా ఎల్లో కలర్ వచ్చి రాలిపోయాయి కదా. సో ఇది వేసిన తర్వాత ఎలా ఉంది? అసలు అప్పటికి చాలా తేడా ఉంది సార్. గ్రోత్ మట్టికి కాయ ఫుల్ క్వాలిటీ. మార్కెట్ లో మన కాయ నెంబర్ 1 బ్రాండ్. మన కాయ నెంబర్ 1 బ్రాండ్. సో మీ నాన్నగారు కానీ వాళ్ళందరూ ఏమన్నారు? చాలా సాటిస్ఫాక్షన్ ఉన్నారు సార్. ఇప్పుడు మీ నాన్నగారికి ఎవరికి తెలియదు కదా, నేనంటే కొత్త, నేను చెప్పాను, మీరు వేసారు. మీ నాన్నగారు ఏమన్నారు, ఎందుకు వేస్తున్నారు అని అడిగారా? అన్నారు ఒక మాట అయినా? అడిగారు సార్. ఏమని? పని చేయదు అంటే సపరేట్ గా ఇటు వరకు వేసి చూద్దాం, వారం రోజులు ఇన్ని కట్లు వేసినా తెలిసింది కానీ వేసిన సార్ నా మనస్ఫూర్తిగా 100% రిజల్ట్ సార్. 100% రిజల్ట్. దాంట్లో డౌటే లేదు సార్. సో రైతు ఏం చెప్తున్నారంటే, అంటే పంట ఏ పంట సాగు చేసిన కూడా ప్రతి రైతు కూడా ఎక్కువగా కాంప్లెక్స్ కట్లే వాడతారు. 22 డిఏపి లేదంటే 14-35. అంటే ఎందులో ఉన్నా కూడా యూరియా, డిఏపి, పొటాషే. అయితే మనకి ఏంటి, ఏదైతే మీరు కాంప్లెక్స్ డిఏపి, భాస్వరాలు వేస్తున్నారో వాటికి రీప్లేస్ గానే ప్రమోసా వేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ప్రతి ఏరియాలో కూడా అధిక వర్షం పడి క్రాప్ అనేది డ్యామేజ్ అవుతుంది. కింద వేరు వ్యవస్థ అనేది బలహీనపడుతుంది, కింద నుంచి ఫుడ్ కూడా ఏం తీసుకోవట్లేదు. సో ఈ టైంలో మొక్క అనేది మీకు డేరా పడిపోయింది, బలంగా ఉండదు. అదేవిధంగా మీకు కాంప్లెక్స్ ఎరువులు వేయటం వల్ల భూమి అనేది గిరసబారిపోయి కింద నీళ్ళు అనేది అక్కడ ఆగిపోయి భూమిలోకి ఇంకట్లేదు. ఆటోమేటిక్గా మనకి పుల్లులు కూడా ఎక్కువగా వస్తాయి, గ్రోత్ అనేది ఉండదు. ఈ ప్రమోసా వేసుకోవడం వల్ల మనకి ఏదైతే ఈ వాతావరణం నుంచి ఒత్తులు ఉన్నాయో ఈ కాపాడుతాం. ఇందులో అన్నమాట ఇండియాలోనే మొట్టమొదటిసారిగా తయారు చేసిన కంపెనీ అన్నమాట డిఏపితో ఓసా. మీకు ఎక్కడ బయట కూడా దొరుకుతుంది అనమాట, అంత బ్రాండెడ్ అన్నమాట. ఇప్పుడు ఈసారి ఒకసారి చూశారు, రిజల్ట్ ఎలా ఉందో చెప్పారు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఇవే కావాలని వచ్చారా? ఎన్ని కట్టలు తీసుకెళ్దామని? 10 కట్టలు తీసుకెళ్దామని. ఏది 2.5కి? అవును. ఓకే, దొరకమన్న ఉద్దేశంతో మళ్ళీ ఎన్నిసార్లకి? 2 సార్లు 3 సార్లు సార్. దొరకమన్న ఉద్దేశంతో మళ్ళీ 3 సార్లకి తీసుకున్నారు. సో రైతు చెప్తున్నారు కానీ ఇక్కడ ఏంటంటే ప్రోమ్ అంటే మీకు ఏదైతే బయట భాస్వరం ఉందో దానికి రీప్లేస్మెంట్ గా ఇది 2 రెట్లుగా పనిచేస్తుంది. దీంతో పాటు ఇక్కడ ఓసా ఆర్థోసిల్సిక్ యాసిడ్ అన్నమాట. ఓసా ఇది పేటెంట్ అన్నమాట. సో ఈ ఓసా ఏంటంటే కింద వేరు వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వేరు వ్యవస్థ ఏదైతే ఒత్తిడి గురవుతుందో ఆ ఒత్తిడిని తగ్గించడానికి ఇందులో సిలికాన్ ఉంటుంది అన్నమాట. ఆర్థోసిల్సిక్ యాసిడ్ సిలికాన్ అనేది ఉంటుంది అన్నమాట ఇందులో. అలానే మనకి ఏంటి కార్బన్ ఉంటుంది, అదేవిధంగా జింక్ ఉంటుంది, అదేవిధంగా నత్రజని ఉంటుంది అన్నమాట. సో అందుకని మన ప్రమోసా 1 ఎకరానికి
ఒకటి లేదా 2 బ్యాగులు వేసుకోవడం అద్భుతమైన ఫలితాలు. ఇక్కడ కంపెనీ వాళ్ళు చెప్తుంటారు కదా, ఫాస్ఫేట్ రిచ్ ఆర్గానిక్ మెన్యూర్ అన్నమాట. మీరు కృషి వాడండి. ఓకే, అలాగే మీరు పైన సిలిక్జాల్ స్ప్రే చేస్తారు కదా, అది ఎలా ఉందండి? అంటే ఏ విధంగా అబ్జర్వ్ చేస్తారు దాన్ని? చేశారు, తర్వాత డ్రాప్ అవటం కూడా ఉంది. సిగ్జాలు కొట్టిన తర్వాత అసలు ప్రమోస సిగ్జాలు ఇవన్నీ కొట్టిన తర్వాత తోట అసలు మొత్తం మారిపోయింది సార్. చాలా బాగుంది. చాలా అసలు ఫస్ట్ కోత అట్లా ఉంది సార్. అంటే ఇక్కడ సిలిక్జాల్ అన్నమాట. ఈ సిలిక్జాల్ ఏంది, మనం పైన స్ప్రే చేస్తాం, మొక్కలో ఎలాంటి ఒత్తిడి ఉన్నా కూడా పైన ఒక లేయర్ గా ఏర్పడుతుంది ఈ సిలిక్జాల్. ఈ సిలిక్జాల్ ఏదైతే ఉందో ఇందులో ఉంటుందన్నమాట ఓసా ఆర్గోసిలిక్ యాసిడ్. దీని బ్రాండ్ నేమ్ సిలిక్జాల్ అన్నమాట. పైన స్ప్రేయింగ్ సాయిల్ వేయడానికి ప్రమోసా ఆర్గోసిలిక్ యాసిడ్. సో ఇప్పుడు పైన స్ప్రే చేస్తున్నాం, కింద ఇస్తున్నాం. మరి ఇంకా ఏముంటుందండి ప్రాబ్లం? మొక్కలో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అలాగే మీరు సాయిల్ లో జిఐకి ఇచ్చారు కదా, అది ఎలా ఉంది? అంటే ఏ అవుతుంది చేశారు జిఐకి ఇవ్వడం వల్ల? నేల లూజ్ అయిపోయింది. ఓకే, అంటే ఇలాంటి ప్రొడక్ట్స్ మీరు ఎప్పుడు చూడలేదు కదా? మీరు చేసే వ్యవసాయం ఎప్పుడు చూడాలా? మీకు ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉంది? 10 సంవత్సరాల నుంచి సార్ వ్యవసాయం. 10 సంవత్సరాల నుంచి అనుభవం ఉంది. ఇప్పటివరకు ఇలాంటి ప్రొడక్ట్స్ ఎవరు చెప్పడం లేదు. అంటే మీరు ఎప్పుడు సాగు చేసినా కూడా గదే కాంప్లెక్స్, గదే డిఏపి, గదే యూరియా, గదే 14 అంత నుంచి ఏముందా? ఏం లేదు. సో చూసారా రైతు మాటను? అంటే ఇక్కడ ఏ రైతు చెప్పినా కూడా వ్యవసాయం చేస్తామంటే ఓన్లీ కాంప్లెక్స్ కట్టలే, మీరు ఏ షాపుకి వెళ్ళినా కూడా ఇదే చెప్తారు. ఇక్కడ రైతు చెప్పిన విషయాలు ఏదైతే ఉన్నాయో, ఈ ప్రమోసా సాయిల్ లో ఇచ్చుకోవడం వల్ల మన పైన ఏదైతే కెమికల్ స్ప్రే చేస్తున్నామో ఈ ఆర్గోసిలిక్ యాసిడ్ వాడుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ప్రతి రైతు చూస్తారు. మీకు ఎంత డౌట్ ఉంటే డిస్ప్లే కాల్ చేయండి. థ్యాంక్ యూ.